మూఢనమ్మకాలు అవి ఇవి అంటారు కదా. మూఢనమ్మకాలను నమ్మొద్దు, కానీ ఏవైతే జీవితంలో మనం చూస్తామో వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మాల్సిందే. మీరిద్దరూ ఏడ్చే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి నవ్వుతో కవర్ చేస్తూ ఉంటారండి వీడియోస్ లో. ఒకవేళ ఏదైనా మాట్లాడుతూ బాధగా ఉందా సిచ్యువేషన్ అంటే కూడా నవ్వుతూ మాట్లాడేసి సిచ్యువేషన్ తప్పించేస్తారు. ఆ నిమిషానికి ఆడియన్స్ కి ఏడుపు వచ్చే సిచ్యువేషన్ వస్తుంది, కానీ మీరు మాత్రం ఏడవరు వీడియోస్ లో. నేను చాలా సార్లు గమనించా. ఎలా అలా చెప్పాను కదా మేడం, నవ్వుతూ ఉండాలి. నా ఎమోషన్ ఎప్పుడైనా నా సీక్రెట్, నా రూమ్. నేను ఎప్పుడైనా నా ఎనర్జీ, నా ఉత్తేజం అదంతా జనాల ముందు ఉండాలి. ఎప్పుడైనా నా ఫేస్ వస్తున్నదంటే నవ్వుకోవాలి. చాలా మంది నాకు అదే కమెంట్ పెడతారు, స్వామి అన్న వీడియోలో ఉన్నాడంటే ఆ ఎనర్జీ వేరు, అది వేరు. అది నవ్వాలని, ఒక మనిషిని నవ్వించడం అనేది చాలా ఒక కళ. అది ఒక ఈజీగా, అంత ఈజీగా నవ్వుతారా? నవ్వలేరు. అదే మనం ఒక నవ్వు అలా ఫేస్ లో నవ్వుని చూస్తే మనకి ఇంకా నవ్వు అనిపిస్తుంది. నేను రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఇలా చాలా తెలుసు, ఎవరెవరో నవ్విస్తుంటాను, నేను ఎవరెవరో నవ్విస్తాను, సంబంధం లేవని వాళ్ళని కూడా నేను నవ్వించేస్తుంటాను.